అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ గుడివాడ అమర్నాథ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు విని దాని తర్వాత మన మాటలు కదము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అయ్యా చెప్పయ్యా. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ముఖ్యమంత్రి. నేను ఇందాక నుంచి మాట్లాడినటువంటి కొన్ని స్కీములు, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, ఫీజు రీయింబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, లేదా రైతు భరోసా కేంద్రాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, లేకపోతే వెల్నెస్ క్లినిక్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి మీకు జగన్మోహన్ రెడ్డి ఇలా గుర్తుకొస్తున్నాడా? మరి నాకేంటి జగన్మోహన్ రెడ్డి అంటే, జగన్ అంటే కోడి కత్తి గుర్తుకొస్తుంది, జగన్ అంటే వివేకానంద కేసు గుర్తుకొస్తుంది, జగన్ అంటే మద్యపాన నిషేధం గుర్తుకొస్తుంది, జగన్ అంటే స్పెషల్ స్టేటస్ గుర్తుకొస్తుంది, జగన్ అంటే మెగా డిఎస్సీ గుర్తుకొస్తుంది, జగన్ అంటే ఇసుక మాఫియా గుర్తుకొస్తుంది, జగన్ అంటే అంగన్వాడీ టీచర్లు గుర్తుకొస్తుంది, జగన్ అంటే రిషికొండ ప్యాలెస్ గుర్తుకొస్తుంది, జగన్ అంటే దళితుల హత్యలు గుర్తుకొస్తుంది, జగన్ అంటే అక్రమ కేసులు గుర్తుకొస్తుంది, జగన్ అంటే సిబిఐ కేసులు గుర్తుకొస్తుంది, జగన్ అంటే తిరుపతి కల్తీ లడ్డు గుర్తుకొస్తుంది. ఇలా గుర్తుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి నాకైతే. మరి మీకు ఎలా గుర్తుకొస్తున్నాడో, నేనేమైనా పాయింట్లు మర్చిపోతే కిందికి వచ్చి కామెంట్ చేయండి. ఈయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఒకసారి మళ్ళీ విందాము. 17 మెడికల్ కాలేజీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో 4 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాదు, నాకు ఈయన ఫేస్ చూస్తా అంటే మాకు మళ్ళీ ఇంకొకటి గుర్తుకొస్తుంది. ఈయన గురించి మాట్లాడుకుందాం. ఈయన గురించి నాకు కొన్ని పాయింట్లు గుర్తుకొస్తుంది, దాని గురించి చెప్తాను. అమర్నాథ్ని చూస్తే నాకు కోడి గుడ్డు గుర్తుకొస్తుంది, అమర్నాథ్ని చూస్తే నాకు రికార్డింగ్ డాన్సులు గుర్తుకొస్తుంది, అమర్నాథ్ని చూస్తే నాకు ఫిష్ మార్కెట్ గుర్తుకొస్తుంది, అమర్నాథ్ని చూస్తే నాకు ఒడియాలు అప్పడాలు గుర్తుకొస్తుంది, అమర్నాథ్ని చూస్తే నాకు దావోద్ కూడా గుర్తుకొస్తుంది. దావోస్కి వెళ్ళి స్నానం చేయకుండా వచ్చిన ఈ వ్యక్తి ఈయన మాట్లాడుతూ ఉన్నాడయ్యా. ఆడ చెలవుతుంది, ఇది అవుతుంది గిట్టని చెప్పి పెట్టుబడులు తీసుకురారా స్వామి అని చెప్పి పంపిస్తే ఈయనకి ఆడ చెలవుతుంది, స్నానం చేయరు, అది చేయరు, ఇది చేయరు గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలా మీకు? సిగ్గు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు చక్కగా ఉన్నాడని చెప్పి. ఫస్ట్ పైన జగనన్న చక్కగా ఉంటే మీరందరూ చక్కగా ఉంటారు. ఆయనే ఇటుపు కూడా అయితే ఇంకా మీరు పిచ్చిపోలే. స్టార్ట్ చేద్దాం. లేదా రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ చేసింది చెప్తలేరు, చెప్పిందే చేస్తున్నారు. అంటే వీళ్ళు మొత్తం సగంలో ఆపేసింది దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు చెప్పిన ఏది చక్కగా చేయలేదమ్మా, ఏది చక్కగా చేయాల. ఈయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన కంప్లీట్ చేసింది ఒక్కటి మాట్లాడమని చెప్పు, ఒక్కడంటే ఒకటి మాట్లాడు. స్టార్ట్ చేసి మొదలు ఆపేసి పైసలు దొబ్బినే గురించే మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది? అయ్యో, ఇప్పుడు నేను బాబు గారి గురించి చెప్తాను, నువ్వు చక్కగా విను, దాని తర్వాత మాట్లాడు. బాబు గారు అంటే హైదరాబాద్ గుర్తుకొస్తుంది, బాబు గారు అంటే ఐటీ కంపెనీలు గుర్తుకొస్తుంది, బాబు గారు అంటే అమరావతి గుర్తుకొస్తుంది, బాబు గారు అంటే పోలవరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది, బాబు గారు అంటే రైతు కుటుంబాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఇది చాలా ఇంకా చెప్పాలా? ఇట్లా బాబు గారి గురించి చెప్పుకుంటా పోతే ఈ వీడియో ఇవాళ కాదు, రేపటి వరకు వస్తుంది. అందుకని మంచి పనులు చేసిన ఆయన. బాబు గారికి తెల్లంట్రికి ఉన్న ఏజ్ నీకు లేదు, నువ్వు బాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాగి వెళ్ళిపోమని చెప్పి అంటా ఉంటాడు. నువ్వు వెళ్ళిపోవాల్సిందే తప్ప ఆడికి వచ్చి అది చేసి ఇది చేసి గిట్టని చెప్పి అనాలా. ఈయన పెట్టుబడులు తీసుకురాడు, ఆయనకేమో మంచి పనులు చేయడం చేత కాదు. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి వాగడం మాత్రం బాగా వచ్చు. సో ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.